పిఠాపురం నియోజకవర్గంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయని జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తెలిపారు. సంక్రాంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొనడం ఉందన్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడమే ఈ రాష్ట్రానికి పండుగ అని అంటున్నారు. రమేష్తో మా ప్రతినిధి కామేశ్వరరావు ఫేస్ టు ఫేస్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించి జగంపేట జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు, ఎలాగున్నాయి? అందరికీ నమస్కారం అండి. ఈ రాష్ట్రంలో ఉన్న జన సైనికులకి, అలాగే ఎన్డీలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు అప్పుడే పవన్ కళ్యాణ్ గారు మాకు అప్పుడే పిఠాపురం రావడం, అప్పుడే పండగ వాతావరణం పిఠాపురంలో కాకుండా రాష్ట్రంలో కూడా మొదలైనట్టు ఈరోజు అన్ని రకాలైన మన హరిదాసులు కానీ, అలాగే చిన్నపిల్లలతో కోలాటాలు కానీ, అలాగే అప్పుడే పండగ వాతావరణం మొదలైపోయిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరచుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు రావడమే ఒక పండగ కింద పిఠాపురం నియోజకవర్గం కానీ, కాకినాడ జిల్లా ప్రజలు కానీ భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన్ని చూస్తేనే ఈ రాష్ట్రంలో జనానికి పండగ వచ్చినట్టు. కాబట్టి ఆయన వచ్చి ఈ పండగను కూడా మొదలు పెట్టడం, అప్పుడే ఈ రోజు నుంచి కూడా మనకి ఈ గడిచే 10 రోజులు కూడా పండగ వాతావరణం అంబరాలని అందే విధంగా ఈ సంబరాలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్పుకుంటూ, ఆయన్ని కలడానికి వేలాది మంది జనం రావడం, ఆయన ఒక కంటి చూపు వాళ్ళ మీద పడితే చాలని చెప్పి ప్రజలు కోరుకునే సందర్భంలో ఆయన కూడా ఈ రాష్ట్రానికి ఎన్నో రకాలైన కార్యక్రమాలు, ఎన్నో రకాలైన నీటి వసతులే కానివ్వండి, ఎన్నో రకాలైన ఎన్ఆర్జీఎస్ నిధులు కానివ్వండి, ఏ రాష్ట్రానికి లేని విధంగా మోడీ గారితో మాట్లాడి తేడం కూడా ఆయన ఒక కష్టాన్ని మనందరం గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకున్నాం. అంటే గత సంక్రాంతిలో వేరు, ఈ సంక్రాంతి వేరు. ఈ సంక్రాంతి మీ అధినాయకుడు డిప్యూటీ సీఎం తో జరుపుకుంటున్నారు. అంటే లాస్ట్ టైం ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు పండగ అదే మీకు చెప్పాను ఇందాకే, పండగ అప్పుడే 5 రోజుల ముందే రావడం జరిగింది. అప్పుడే అందరూ కూడా పండగ వాతావరణంలో మొలగడం జరిగింది. ఎందుకంటే ఆయన రాకే ఒక పండగ అని చెప్పి మీ అందరికీ చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఈ రోజు డిప్యూటీ సీఎం కింద ఈ రాష్ట్రానికి వచ్చిన కాడి నుంచి కూడా అందరికీ పండగ వాతావరణం కింద ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియపరచుకోండి. ఇక్కడున్న తాజా పరిస్థితి అంటే సంక్రాంతి పండుగ 5 రోజుల ముందే మాకు పిఠాపురానికి వచ్చిందని చెప్పి జగంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ చెప్తున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. గత సంక్రాంతిలో వేరు, ఈ సంక్రాంతి వేరు. ఆయనతో మేము ఈ అనుభూతిని జీవితాంతం గుర్తించుకుంటామని చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.